హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. సో ఇప్పుడు ఏంటంటే పిల్లల్లో మటుకి వ్యాక్సిన్స్ ఎందుకు ఇవ్వాలి? జనరల్‌గా ఈ న్యాచురల్‌గా కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ మటుకి పెరుగుతుంది కదా! సో ఈ వ్యాక్సిన్స్ ఎందుకు ఇవ్వాలన్న విషయం గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలా అంటే మీకందరికీ మటుకి తెలిసిందే ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. డెఫినెట్‌గా మనకి మటుకి న్యాచురల్‌గా ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే దాంతో ఇమ్యూనిటీ వస్తుంది. కానీ దట్ ఈజ్ ఎట్ ఎ ప్రైస్. అంటే దానివల్ల చాలామంది పిల్లలు సిక్ అయిపోతారు. వాళ్ళకి రకరకాలైన మటుకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వ్యాక్సిన్ ప్రివెంటబుల్ కండిషన్స్ ఏంటంటే పోలియో, డిప్థీరియా, పర్టిసిస్, టెటనస్, న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లుయెంజా, టైఫాయిడ్ ఫీవర్, మీజిల్స్, చికెన్ పాక్స్, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి. సో ఇట్లాగా చాలా రకాలైన మటుకి సీరియస్ ఇన్ఫెక్షన్స్ మాట ఇవన్నీ. అంటే ఒకవేళ పిల్లలకి ఇలాంటివన్నీ వస్తే వాటి వల్ల వాళ్ళకి చాలా మటుకి ప్రమాదం అవ్వచ్చు. వాళ్ళు సిక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడప్పుడు బ్రెయిన్ ఇంజరీ అవుతుంది, పారాలిసిస్ వస్తుంది, న్యూమోనియా కూడా ఉండొచ్చు, హాస్పిటలైజేషన్ అవ్వాల్సి వస్తుంది. కొంతమంది పిల్లలు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తే వాళ్ళు చనిపోతారు కూడాని. సో ఇట్లాగా ఈ సీరియస్ ఇన్ఫెక్షన్స్, కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ వల్ల పిల్లల్లో చాలా రకాలైన మటుకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్లో ఉంటే ఇది కమ్యూనిటీలో ఈజీగా మటుకి స్ప్రెడ్ అవ్వదన్నమాట. స్ప్రెడ్ అవ్వకుండా ఒక ఎపిడమిక్ లాగా మటుకి మారదన్నమాట. సో అంటే ఎక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ అక్కడే ఉంటుంది కానీ ఈజీగా మటుకి స్ప్రెడ్ అవ్వదు. ఒకవేళ మనం మటుకి పాపులేషన్కి, కమ్యూనిటీకి మనం మటుకి ఇన్ జనరల్గా మనం మటుకి వ్యాక్సిన్స్ ఇవ్వకపోతే ఈజీగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోయి అదొక చాలా పెద్ద మటుకి ఎపిడమిక్, పాండమిక్ లాగా మటుకి మారిపోతుంది అన్నమాట. సో అందువల్ల ఏంటంటే వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల ఈ స్ప్రెడ్డింగ్ అన్నది మటుకి స్టాప్ అయిపోతుంది. చాలా తక్కువ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఈవెన్ దోస్ హూ ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్ ఆర్ ప్రొటెక్టెడ్ అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ మన మటుకి కమ్యూనిటీలో 80% పిల్లలకి మనం కానీ ఒకవేళ కానీ వ్యాక్సిన్ ఇచ్చామంటే ఆ 20% పిల్లలు ఎవరైతే మనం మటుకి వ్యాక్సిన్ ఇవ్వమో వాళ్ళు మటుకి ఆటోమేటిక్గా వాళ్ళకి మటుకి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది, వాళ్ళకి మటుకి ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. దీన్నే మనం హర్డ్ ఇమ్యూనిటీ అంటాం అన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఇన్ జనరల్గా మనం మటుకి ఇలాంటి వ్యాక్సిన్ ప్రివెంటబుల్ కండిషన్స్కి అట్లీస్ట్ 80% ఇమ్యునైజేషన్ అన్నది మనం మటుకి ఏమైతే చేయాలి. అంటే 100% మనం కానీ చేయలేకపోయినా 80% చేసినా ఆ పర్టికులర్ డిజీజ్ అన్నది మనకి మటుకి కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఇలాంటి మటుకి బయటికి రావు. మీకు అందరికీ మటుకి తెలిసిందే ఏంటంటే పోలియో ఇంతకుముందు చాలా ఉండేది. దానివల్ల చాలామంది పిల్లలకి మటుకి పారాలిసిస్ వచ్చేది. ఇప్పుడు అది కంప్లీట్గా ఇరాడికేట్ అయిపోయింది. అదేవిధంగా స్మాల్ పాక్స్ వల్ల చాలామంది మనుషులు చనిపోయేవారు. ఆ స్మాల్ పాక్స్ ఇన్ఫెక్షన్ కూడా ఇప్పుడు తగ్గడం వల్ల అది కంప్లీట్గా ఎలిమినేట్ అవ్వడం వల్ల అది ఇప్పుడు ఇన్ఫెక్షన్ అయితే మటుకి లేదు. ఇదే విధంగా మనం ఏం చేస్తున్నామంటే కంప్లీట్గా అందరి పిల్లలకి మనం కానీ ఒకవేళ కానీ మటుకి వ్యాక్సిన్స్ ఇస్తే చాలా వరకు ఇలాంటి మటుకి కండిషన్స్ మనం మటుకి ఎలిమినేట్ కూడా చేయొచ్చు. సో మనం ఏంటంటే ఇలాంటి మటుకి పోలియో అన్నది, డిప్థీరియా, పర్టిసిస్, ఇలాగా మటుకి మీజిల్స్, హెపటైటిస్, ఇలాగ మరి చాలా ఇన్ఫెక్షన్స్ మనం కానీ కంప్లీట్గా కానీ మనం కానీ ఇమ్యునైజేషన్ కానీ మనం కానీ చేస్తే ఇది మటుకి ఇలాంటి కండిషన్స్ని మనం మటుకి అది బయట పడకుండా కంట్రోల్ అయితే మనం మటుకి చేయొచ్చు. అందుకనే వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్కెడ్యూల్ ప్రకారంగా కానీ మనం కానీ ఇస్తే వాళ్ళకి బాగా మటుకి వ్యాక్సిన్ వల్ల వచ్చే మటుకి డిజీజెస్ అయితే మటుకి రాకుండా ఉంటాయి. సో తప్పకుండా మటుకి వ్యాక్సిన్స్ అనేది మనం మటుకి ప్రమోట్ చెయ్యాలి. దీనివల్ల అసలు మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా
తక్కువ ఉంటాయి. ఎప్పుడో ఎవరికో ఒకరికి చాలా రేర్గా ఉంటుంది తప్పిస్తే, కానీ ఇన్ జనరల్గా వ్యాక్సిన్ వల్ల పిల్లలకి, మనుషులకి, కమ్యూనిటీకి చాలా మటుకి బెనిఫిట్ ఉంటుంది. సో తప్పకుండా అందరూ మటుకి వ్యాక్సిన్స్ అయితే మటుకి తీసుకోవాలి.